మనకి ఇందాక చెప్పారు కదా సార్, డాక్టర్ సారు, మనకు చిన్న ఇన్సిడెంట్ జరిగింది కదా మన పిల్లలకి. ఏం కాదు, అది ఏంటంటే ఇందాక సార్ చెప్పినట్టు మీరు వాటర్ తీసుకోండి బాగా, అర్థమైందా? వాతావరణ ప్రభావం మీద కూడా కొంత మన బాడీ రెసిస్టెన్స్ పవర్స్ మీద ఆధారపడి ఉంటుంది, అర్థమైందా? ఎండాకాలం కాబట్టి ఇటు చూస్తూ ఉంటాము, లేదంటే తినే ఫుడ్లో ఉండేటువంటి దీని మీద మనం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటారు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? ఏదైతే ఫుడ్ పెడతారో చక్కగా నీట్గా ఉండేటువంటి ఫుడ్ తీసుకోవడానికి ప్లాన్ చేయాలి. ఓకేనా? ముందు ధైర్యంగా ఉండాలి, మనం ఏంటంటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం నీళ్ళు ఎక్కువగా తీసుకోవాలి. మనం ఏంటంటే ఈ వేసవి కాలం, ఇదేంటి వేసవి కాలం కాబట్టి మనం బాడీ అనేది డిహైడ్రేట్ అయిపోతుంటుంది. మనం గంటకు ఒక్కసారి కంపల్సరీగా మనం నోట్ తడుపుతూ ఉండాలి. మనం ఏంటంటే మన బాడీ కొన్ని సహకరించదు. కొన్ని టైం మనకు ఏమైనా జ్వరం వచ్చినప్పుడు అయినా ఏదైనా తలనొప్పి చిన్న వచ్చినప్పుడు ఏంటంటే నీళ్ళు ఎక్కువ తీసుకుంటే మనం అలా అటువంటిది ఏం న్యాయం అయిపోతుంది. కాబట్టి మీరు నీరు అనేది ఎక్కువ శాతం తీసుకోండి. ఓకేనా? అదే డాక్టర్ గారు కూడా మీకు అన్నారు ఇందాక, ఈ విషయం చాలా చక్కగా చెప్పారు. మీరు వాటర్ ఎక్కువ శాతం తీసుకుంటే మనకు ఎటువంటి జబ్బులు కూడా న్యాయం అయిపోతుంది, చిన్న జబ్బు. అర్థమైందా? దాంతోపాటు మీరు ఉదయాన్నే లేచి వెంటనే కంపల్సరీగా నీళ్ళు తాగాలి. ఎందుకంటే రాత్రి అప్పుడు పడుకున్నప్పుడు మనం ఏంటంటే బాడీ అంతా డిహైడ్రేట్, కొంత ఇది విరామం ఇది ఉంటుంది. కాబట్టి లేచిన వెంటనే కంపల్సరీగా నీళ్ళు తాగడం అలవాటు చేసుకోండి. మీరంతా అప్పుడు నీళ్ళు తాగడం అలవాటు చేసుకుంటే మీకు బాడీ ప్రశాంతంగా ఉంటుంది. మీరు అలాగే కాబట్టి ఎక్కువగా వాటర్ తీసుకోండి. మీరు బయట నుండి ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఇప్పుడు ఎక్కడెక్కడ ఇప్పుడు వండిన స్టాక్ ఫుడ్ గట్రా ఏమైనా పార్సల్ గట్రా ఇచ్చినప్పుడు అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఆ ఫుడ్ వల్ల మీకు జంక్ ఫుడ్ అదేంటంటే ఆ ఆయిల్ అనేది ఏంటంటే తెలియదు. కాబట్టి బయట నుండి వచ్చే ఫుడ్ ఎటువంటిది తీసుకోవద్దు. అది తీసుకోవడం వల్ల మీ బాడీలో కొద్దిగా సహకరించదు. మనకి ఇక్కడ రోజు మంచి ఫుడ్ తింటున్నాం, దీని బయట వచ్చే ఫుడ్ ఏంటంటే అది జంక్ ఫుడ్ లాంటి ఉంటుంది. కాబట్టి అటువంటిది అవాయిడ్ చేయండి. మీ తల్లిదండ్రులకు చెప్పండి, మాకు బిర్యానీలు ఏం తెచ్చి ఇవ్వద్దు, ఇక్కడ బిర్యానీలు ఉన్నాయి అన్ని విధాలుగా అని చెప్పండి. ఓకేనా? Suggestions and guidance for the health condition. కొంచెం సమ్మర్ వెకేషన్ కదా, సమ్మర్ సీజన్ లో మనకి ఎక్కువగా మోషన్స్, డయేరియా లాంటివి కంప్లైంట్స్ ఎక్కువగా వస్తాయి, వామిటింగ్స్ గట్రా. సో ప్రతి ఒక్కరు ఎలాంటి కంప్లైంట్స్ రాకుండా ఉండాలంటే ఎక్కువగా వాటర్ కన్జంప్షన్ పెరగాలి. ఓకేనా? ప్రతి ఒక్కరు 3 to 5 లీటర్స్ వరకు వాటర్ తీసుకుంటూ ఉండాలి. ఫుడ్ వేడివేడిగా ఉంటున్నప్పుడే తినాలి. స్టేల్ కానీ బయట ఐస్ క్రీమ్స్ కానీ డ్రింక్స్ కానీ బయట నుంచి తెప్పించుకొని చిప్స్ ప్యాకెట్స్ కానీ మీరు హాస్టల్స్లో ఉంటే తినమాకండి. ఓకేనా? మీకు నీట్గా హాస్టల్లో వేడివేడిగా పెట్టే ఫుడ్డే తినండి తప్ప బయట నుంచి పెట్టే ఫుడ్ కానీ స్నాక్స్ ఏ తెప్పించుకుని తిన్నా ఈ సీజన్స్లో మీరు వాటర్ తక్కువ తాగుతారు, మీకు ఉన్న న్యూట్రిషన్కి ఇమ్యూనిటీ గట్రా తక్కువ ఉన్నా సడన్గా వామిటింగ్స్, మోషన్స్ కంప్లైంట్ వస్తూ ఉంటాయి. సో అది పెద్దగా సిక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ ప్రాపర్గా ఫుడ్ ఈట్ రైట్ అంటారు కదా, కరెక్ట్ ఫుడ్ తినాలి. బయట నుంచి స్వీట్ ఐటమ్స్ అవి ఉంటాయి కదా, బయట వాటి మీద ఏగలు గట్ట వాడిని ఉంటాయి, తిన్నవి ఉంటాయి కదా, అవి కానీ మీరు తిన్నారనుకో సిక్ అవుతారు కదా. సో ప్రతి ఒక్కరూ హాస్టల్ ఫుడ్ మాత్రమే తినాలి. బయట ఫుడ్ నుంచి డ్రింక్స్ కానీ స్వీట్స్ ఏవి తెప్పించుకోకుండా తినద్దు. ఓకేనా?